Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting మీకు స్వాగతం పలుకుతోంది. డియర్ స్టూడెంట్స్, రేపు మార్చిలో జరగబోయే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం ఈ వీడియో నుంచి రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా జూనియర్ ఇంటర్కి సంబంధించి అన్ని చాప్టర్లు రేపు మార్చిలో జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ రోజు నుంచి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను చెప్పబోయే ఈ ప్రాబ్లం సంబంధించి ఫ్రీగా మెటీరియల్ కావాల్సిన వారు లూకాస్ కామర్స్ అకాడమీ ఫోన్ నంబర్కు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పంపండి. వాట్సాప్ నంబర్ 7382776681. ఈ మెసేజ్ లేదా వాట్సాప్ నాకు పంపినట్టయితే మీకు వచ్చేసి ఒక సాఫ్ట్ కాపీ వాట్సాప్ ద్వారా పంపుతాను. సాఫ్ట్ కాపీ ఇలా ఉంటుంది. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్ షార్ట్ నోట్స్ కూడా ఈ మెటీరియల్లో కవర్ చేశాను. ఒకవేళ లూకాస్ కామర్స్ అకాడమీని మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com సంప్రదించండి. ఈ మెటీరియల్ మీకు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫ్రీగా పంపిస్తాను. సాఫ్ట్ కాపీ. మీరు దీనికి సంబంధించి ఏ ఛార్జెస్ మీకు ఉండవు. ప్లస్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి నా వాట్సాప్ నంబర్ మీరు సేవ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్ నాకు వాట్సాప్ చేయండి. నేను కూడా మీ నంబర్ సేవ్ చేసుకుంటాను. తర్వాత నేను ఎవ్రీడే పెట్టే స్టేటస్ మీరు చూడగలరు. ఆ స్టేటస్ను పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మీరు సద్వినియోగపరచుకోగలరని భావిస్తున్నాను. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. మీతో పాటు వారిని కూడా లైక్ చేయమని చెప్పండి, మన ఛానల్ని షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, సో చాప్టర్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేయబోయేది జర్నల్. సో జర్నల్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి మనం వెళదాం. సో జర్నల్ అంటే ఏమిటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. జర్నల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బుక్ ఇన్ విచ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్. ట్రాన్సాక్షన్స్ ని మొట్టమొదటిసారిగా రాసే బుక్ని జర్నల్ అని పిలుస్తాం. ఈ జర్నల్ ఫార్మేట్ ఈ విధంగా ఉంటుంది. సో టైటిల్ జర్నల్ పెట్టారు. డేట్, పర్టికులర్స్, L/F, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్, ఈ 5 కాలమ్స్తో జర్నల్ ఫార్మేట్ ఉంటుంది. ఈ జర్నల్లో జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఎలా పాస్ చేస్తాం అనేది 1 by 1 తీసుకోవడం ద్వారా మీతో డిస్కస్ చేస్తాను. డేట్ కాలంలో ట్రాన్సాక్షన్ జరిగిన తేదీని రాయండి. పర్టికులర్స్ కాలంలో 3 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ లైన్ మీరు డెబిట్ చేయవలసిన అకౌంట్, సెకండ్ లైన్ మీరు క్రెడిట్ చేయవలసిన అకౌంట్, థర్డ్ లైన్ నారేషన్. నారేషన్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని క్లుప్తంగా రాయడాన్ని నారేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ L/F. ఈ L/F కాలంలో మీరేమీ రాయాల్సిన అవసరం లేదు. డెబిట్లో డెబిట్ చేయాల్సిన అమౌంట్ రాస్తాను, క్రెడిట్లో క్రెడిట్ చేయాల్సిన అమౌంట్ రాస్తాను. అయితే ఈ జర్నల్ ప్రిపేర్ చేయడానికి మనకి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్స్ 2 రకాలుగా విడగొడతాం. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, రెండోది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే క్యాష్ మనకు రావడం కానీ మన నుంచి పోవడం కానీ జరిగితే
ఆ ట్రాన్సాక్షన్ ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని. క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో ట్రాన్సాక్షన్ ఇప్పుడే జరుగుతుంది, కానీ ఆ ట్రాన్సాక్షన్ పై మనీ మనం తీసుకోవడం, మనం ఇవ్వడం ప్రస్తుతం జరగకుండా ఫ్యూచర్ లో జరిగినట్టయితే ఆ ట్రాన్సాక్షన్ ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ గా చెప్తాము. అయితే హౌ టు ఐడెంటిఫై ద గివెన్ ట్రాన్సాక్షన్ ఈస్ క్యాష్ ఆర్ క్రెడిట్, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ అర్థమైతేనే మన జర్నల్ రాయగలం, లేకపోతే రాసే ఛాన్స్ అసలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఏ ట్రాన్సాక్షన్లు అయినా నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫోమ్ కానీ ఉండి క్యాష్ అనే పదం లేకుండా ఉంటే ఆ ట్రాన్సాక్షన్ ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. వన్స్ అగైన్, మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫోమ్ కానీ ఉండి క్యాష్ అనే పదం లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ గా గుర్తిస్తాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్, నేమ్ ఆఫ్ ది పర్సన్ అసలు ఇక్కడ లేరు, ఫామ్ కూడా లేదండి. సెకండ్ ట్రాన్సాక్షన్ లో కూడా నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫామ్ లేదు, థర్డ్ లో లేదు, ఫోర్త్ లో లేదు, ఫిఫ్త్ లో లేదండి. నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫామ్ కానీ అస్సలు లేకపోతే ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. మీకు ఇచ్చిన ఈ 5 ట్రాన్సాక్షన్స్ వచ్చేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని ఉంది, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. అలాగే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హరి అని ఇచ్చాడు అనుకోండి, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుందండి. సో డిస్టింక్షన్ బిట్వీన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ తెలియకపోతే జర్నల్ పాస్ చేయడం కష్టము. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూసుకోండి. ఓకే, సో ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో ప్రాబ్లం 1 చూడండి. రైట్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ శ్రీరామ్ ట్రేడర్స్. సో మీరు టైటిల్ పెట్టేటప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ శ్రీరామ్ ట్రేడర్స్ టైటిల్ పెట్టాలి. వన్స్ అగైన్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ శ్రీరామ్ ట్రేడర్స్. డేట్ చూడండి, 2024 జూన్ 1, ఫర్నిచర్ పర్చేజ్డ్. ఈ ట్రాన్సాక్షన్ లో నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫోమ్ కానీ లేదు, అది ఆటోమేటిక్ గా క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ కంపల్సరీ క్యాష్ వచ్చి తీరుతుంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ నేమ్ ఆఫ్ ది ఫోమ్ వచ్చి తీరుతుంది. దిస్ ఇస్ ద క్లూ ఫర్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్. ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇప్పుడు చూడండి, ఈ ట్రాన్సాక్షన్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఫోమ్ కానీ లేదు, ఆటోమేటిక్ ఏ ట్రాన్సాక్షన్ గుర్తిద్దామంటే క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, సో బిగినింగ్ కాబట్టి మనం 3 స్టెప్స్ ఫాలో అవుతాం జర్నల్ రాయడానికి. ఫస్ట్ స్టెప్, వెదర్ ద గివెన్ ట్రాన్సాక్షన్ ఈస్ క్యాష్ ఆర్ క్రెడిట్, అది క్యాష్ ట్రాన్సాక్షన్. తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ లో 2 అకౌంట్స్ ఉంటాయని మనకు తెలుసు. పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి, రియల్ అకౌంట్స్ ఉన్నాయి, నామినల్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ 3 అకౌంట్స్ లో ఎనీ 2 కంపల్సరీ ట్రాన్సాక్షన్ లో ఉండి తీరుతాయి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఫర్నిచర్. ఫర్నిచర్ ఏ అకౌంట్ కిందకు వస్తుందమ్మా? అక్కడ రియల్ అకౌంట్. అసెట్, ఆల్ అసెట్స్ కమ్ అండర్ ది రియల్ అకౌంట్స్. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఇది రియల్. ఇక నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని మీరు అర్థం చేసుకోవాలి, ఫర్ క్యాష్. కాబట్టి క్యాష్ వచ్చేసి కూడా రియల్ అకౌంట్. సో 2 రియల్ అకౌంట్ ఉన్నాయి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. రియల్ అకౌంట్ ఫార్ములా డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దానికంటే వచ్చే అసెట్ డెబిట్ చేయండి, పోయే అసెట్ క్రెడిట్ చేయండి. అంటే మన సంస్థలకు వచ్చే అసెట్ డెబిట్, మన సంస్థ నుంచి పోయే అసెట్ క్రెడిట్. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్నిచర్ కొనడం ద్వారా మనకు ఫర్నిచర్ వస్తుంది, మనకి క్యాష్ పోతుంది. కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ వచ్చేసి డెబిట్ చేద్దాం, క్యాష్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్. అప్పుడు జర్నల్ ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు దీన్ని ఎలా జర్నల్ లో రాస్తానో చూడండి. డేట్ కాలంలో ఫస్ట్ ఇయర్ రాయండి, 2024 జూన్ 1. నెక్స్ట్ లైన్ లో జూన్ 1 రాసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 3 లైన్లు ఉంటాయని చెప్పాను. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది అకౌంట్ టు బి డెబిటెడ్, ఏ అకౌంట్ డెబిట్ చేయాలో అది ఫస్ట్ రాసుకోండి. సో ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేస్తాం, వచ్చే అసెట్ డెబిట్, పోయే అసెట్ క్రెడిట్. ఫర్నిచర్ వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తాం, క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. అప్పుడు ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్.
ఓకే, తర్వాత ఈ ట్రాన్సాక్షన్ జరిగిన దానికి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఆ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లో కంపల్సరీ ఫస్ట్ వర్డ్ వచ్చేసి బీయింగ్ వాడండి. బీయింగ్ మీరు అదే రాసినా సరిపోతుందండి. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. తర్వాత అమౌంట్ వచ్చేసి డెబిట్ అకౌంట్ ఎదురుగా 20,000, క్రెడిట్ అకౌంట్ ఎదురుగా వచ్చేసి 20,000. ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పడానికి పర్టికులర్స్ కాలం కవర్ అయ్యే విధంగా ఒక లైన్ కొట్టండి. కాబట్టి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టుగా పరిగణించబడుతుంది. ఇక సెకండ్, సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పర్చేజెస్, సేల్స్, పర్చేజెస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఈ 4 పదాలు గూడ్స్ కే వాడాలి, అసెట్ కు వాడకూడదు. దిస్ ద స్ట్రిక్ట్ రూల్ యూ షుడ్ ఫాలో అని. ఇక్కడ ఫర్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ సేల్స్ అకౌంట్ వాడకూడదు. పైన ఫర్నిచర్ పర్చేజ్డ్, పర్చేస్ అకౌంట్ వాడకూడదు. పర్చేజెస్ వాడారంటే గూడ్స్ పర్చేజెస్ అని, సేల్స్ అకౌంట్ వాడారంటే సేల్ ఆఫ్ గూడ్స్ అని అర్థం. ఇక్కడ మనకి సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఒక్కసారి చూడండి. ప్లాంట్ అండ్ మిషనరీ ముందు అసలు ఏ ట్రాన్సాక్షన్, క్యాష్ ఆ క్రెడిట్? ఇక నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ఫర్మ్ లేదు కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. వాట్ ఆర్ ద టూ అకౌంట్స్? ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ పర్సనల్, రియల్, నామినల్ లో దేనికి ఎందుకు వస్తుంది మనకి? రియల్ అకౌంట్. ఇక్కడ ఇండైరెక్ట్ గా మీకు చెప్పాను, సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ప్లాంట్ అండ్ మిషనరీ సోల్డ్ ఫర్ క్యాష్. ఇండైరెక్ట్ గా క్యాష్ ఉందండి కాబట్టి క్యాష్ కూడా వచ్చేసి మనకి రియల్ అకౌంట్. ఫస్ట్ మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆ క్రెడిటా ఫస్ట్ డిసైడ్ చేయండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద టూ అకౌంట్స్ ఇన్ దట్ ట్రాన్సాక్షన్? థర్డ్ స్టెప్ లో యూజింగ్ ద రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ వీ హ్యావ్ టు డిసైడ్ విచ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్, విచ్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మనకి జర్నల్ రాయగలం. ఒకసారి ఇది రియల్, ఇది రియల్. సో రియల్ అసెట్స్ వస్తాయి, వచ్చే అసెట్ డెబిట్, పోయే అసెట్ క్రెడిట్. ప్లాంట్ అండ్ మిషనరీ అమ్మితే మనకి క్యాష్ వస్తుంది, మన నుంచి ప్లాంట్ అండ్ మిషనరీ పోతుంది. కాబట్టి క్యాష్ మనకు వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చేసి డెబిట్ చేద్దాం. ప్లాంట్ అండ్ మిషనరీ మన నుంచి పోతుంది కాబట్టి క్రెడిట్. అప్పుడు ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. చూడండి, జూన్, డేట్ వచ్చేసి 10th. ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 10,000. డెబిట్ కి ఎదురుగా అమౌంట్ 10,000, క్రెడిట్ ఎదురుగా అమౌంట్ వచ్చేసి 10,000. నరేషన్ బీయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ సోల్డ్. సింపుల్ గా నరేషన్ రాసుకోవచ్చు. ఇక థర్డ్ వన్, ఇది కవర్ అయ్యే విధంగా పర్టికులర్స్ కవర్ అయ్యే విధంగా ఒక లైన్ కొడితే ఆ ట్రాన్సాక్షన్ మనం కంప్లీట్ చేసినట్టు. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ కొన్నాం కాబట్టి ద టర్మ్ పర్చేజెస్ షుడ్ బి యూజ్డ్. నెక్స్ట్ ఇక్కడ కూడా గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ అమ్మాం కాబట్టి ద టర్మ్ సేల్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ గూడ్స్ అండ్ నాట్ ఫర్ అసెట్స్. ఒకసారి గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, దీంట్లో నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫామ్ కానీ ఏం లేదు కాబట్టి ఇది కూడా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ వస్తుంది. వాట్ ఆర్ ద టూ అకౌంట్స్ అంటే వచ్చేసి పర్చేజెస్. మీకు ఆల్రెడీ చెప్పాను, పర్చేజెస్ అకౌంట్ వచ్చేసి నామినల్ అకౌంట్ కింద గుర్తిస్తాం. ఓకే, సో పర్చేజెస్ వచ్చేసి నామినల్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ వచ్చేసి రియల్. ఈ ట్రాన్సాక్షన్ లో ఒకటి నామినల్ అకౌంట్ అవుతుంది, రెండోది రియల్ అకౌంట్ అవుతుంది. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ మనం కొన్నామంటే క్యాష్ మన దగ్గర నుంచి పోతుంది. అప్పుడు గూడ్స్ ఖర్చు పెట్టాం కాబట్టి అది మనకి నామినల్ అంటే ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అయినప్పుడు రూల్స్ ఒక్కసారి నామినల్ అకౌంట్ రూల్స్ చూడండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇక్కడ మనకు పర్చేజెస్ ఎక్స్పెన్స్ కాబట్టి సింపుల్ గా ఏం చేద్దామంటే డెబిట్. ఇక క్యాష్ మన దగ్గర నుంచి పోతుంది, పోయేసరికి క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. డేట్ వచ్చేసి 15th. పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. పర్చేజ్డ్ ఫర్ క్యాష్. అమౌంట్ చూడండి అక్కడ 30,000. డెబిట్ ఎదురుగా అమౌంట్ రాయండి, ఎల్ఎఫ్ కాలం ఏమి రాయాల్సిన అవసరం లేదు. 30,000. ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే విధంగా జస్ట్
పర్టికులర్స్ కాలం కవర్ అయ్యేటట్టు ఒక లైన్ గీస్తే సరిపోతుంది. ఇక ఫోర్త్ ట్రాన్సాక్షన్, గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ అమ్మాం, మనకు డబ్బులు వస్తాయండి. ఓకే, ఒక్కసారి ఇది నేమ్ ఆఫ్ ది పర్సన్ ఫర్మ్ లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏ ట్రాన్సాక్షన్ చెప్పండి, క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద టూ అకౌంట్స్ అంటే సోల్డ్ అంటే నథింగ్ బట్ సేల్స్. సేల్స్ ఏ అకౌంట్ కిందకి వస్తుందంటే సేల్ ఏమవుతుందంటే మనకి ఇన్కమ్, ఎక్స్పెన్స్ అయినా ఇన్కమ్ అయినా నామినల్ అకౌంట్ కిందకే వస్తాయి. ఇది ఇన్కమ్ కాబట్టి నామినల్ రూల్స్ ఏం చెప్తుందంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్ అనుకుంటే క్రెడిట్ చేయండి, కాబట్టి సేల్స్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ చేద్దాం. గూడ్స్ అమ్మితే క్యాష్ మనకు వస్తుంది, ఇది మనకు వచ్చేసి క్యాష్ రియల్ అకౌంట్ అవుతుంది. రియల్ అకౌంట్ ఫార్ములా వచ్చేస్తే డెబిట్, పోయేస్తే క్రెడిట్. సో క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చేసి డెబిట్. ఓకే, సో క్యాష్ రియల్ అకౌంట్ ఫార్ములా డెబిట్ వాట్ కమ్స్ ఇన్. దట్ మీన్స్ ఇఫ్ ఎనీ అసెట్ కమ్ ఇన్ టు బిజినెస్, దట్ అసెట్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. ఇఫ్ ఎనీ అసెట్ గో అవుట్ ఆఫ్ బిజినెస్, దట్ అసెట్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ చేసాం, ఇది సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసాం. డేట్ వచ్చేసి 20. క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. Narration being goods sold for cash. Sold for cash. అమౌంట్ వచ్చేసి మనకి 80,000. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సాలరీస్ పెయిడ్. ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ఫర్మ్ లేదు కాబట్టి ఇది కూడా ఏ ట్రాన్సాక్షన్ అంటే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్. స్టెప్ 1 ఓవర్. సెకండ్ స్టెప్ వచ్చేసి వాట్ ఆర్ ద టూ అకౌంట్స్. శాలరీ. శాలరీ అనేది పర్సన్, అసెట్, ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ డిసైడ్ చేయగలిగితే చాలు. శాలరీ పెయిడ్, మన స్టాఫ్ కి శాలరీస్ పే చేస్తాం కాబట్టి మనకి ఇది ఎక్స్పెన్స్ అవుతుందండి. ఎక్స్పెన్స్ అన్ని కూడా ఏ అకౌంట్ కిందకి వస్తున్నాయంటే నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్స్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. ఇది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి శాలరీ అకౌంట్ ఏం చేస్తామంటే డెబిట్. పెయిడ్ అంటే ఏం పే చేశారంటే క్యాష్. పెయిడ్ అంటే ఏం పే చేసినట్టు క్యాష్. క్యాష్ ఏ అకౌంట్ కిందకి వస్తుందంటే మనకి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో వచ్చేసే డెబిట్, పోయేసే క్రెడిట్. శాలరీ పే చేయడం ద్వారా క్యాష్ మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ వచ్చేసి మనం క్రెడిట్ చేయబోతున్నాం. ఎంట్రీ 20, డేట్ వచ్చేసి 25th. ఎంట్రీ సాలరీస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 6,000. నరేషన్ బీయింగ్ సాలరీస్ పెయిడ్. మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని క్లుప్తంగా రాయడాన్ని నారేషన్ అంటే దట్ మీన్స్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద గివెన్ ట్రాన్సాక్షన్ ఈజ్ నోన్ యాజ్ నారేషన్. నెక్స్ట్ 30th కూడా ఒక ట్రాన్సాక్షన్ ఉంది, రెంట్ రిసీవ్డ్. 6th నెక్స్ట్ పేజీలో ఉంది చూడండి. రెంట్ రిసీవ్డ్ అమౌంట్ వచ్చేసి 4,000. రెంట్ రిసీవ్డ్ వచ్చేసి 4,000. సో ఈ ట్రాన్సాక్షన్ లో కూడా మనకి నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ఫర్మ్ లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏ ట్రాన్సాక్షన్ అవుతుంది, క్యాష్ ట్రాన్సాక్షన్. సో వాట్ ఆర్ ద టూ అకౌంట్స్. రెంట్. రెంట్ రిసీవ్డ్, పెయిడ్ రెండు రకాలు ఉంటాయండి. రెంట్ రిసీవ్డ్ కాబట్టి అసలు రెంట్ ఏ అకౌంట్ కిందకి వచ్చింది, అది ఏమన్నా పర్సన్ కాదు, పోనీ అసెట్ కాదు. ఇక మిగిలింది మనకి నామినల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. నామినల్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ అక్కడే వస్తాయి, ఇన్కమ్స్ కూడా అక్కడే వస్తాయి. రెంట్ పెయిడ్ గానైతే మనం పే చేస్తాం కాబట్టి ఇది ఎక్స్పెన్స్ అవుతుంది. ఇక్కడ రెంట్ రిసీవ్డ్ కాబట్టి ఇది ఇన్కమ్. ఇన్కమ్. సో ఈ ఇన్కమ్ కాబట్టి ఇది ఏ అకౌంట్ కిందకి వస్తుందంటే నామినల్. ఒకసారి నామినల్ ఫార్ములా చూడండి. ఎక్స్పెన్స్ అయితే డెబిట్ చేయండి, ఇన్కమ్ అయితే క్రెడిట్ చేయండి. ఇది ఇన్కమ్ కాబట్టి మనకు వచ్చేసి క్రెడిట్. ఇక రిసీవ్డ్ అంటే ఏం రిసీవ్ చేసుకున్నారు, ఇండైరెక్ట్ ఇక్కడ ఏముందంటే మనకి క్యాష్. రిసీవ్డ్ అంటే ఏం రిసీవ్ చేసుకున్నట్టు క్యాష్. సో క్యాష్ మనకి ఏ అకౌంట్ కిందకి వచ్చిందంటే రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఫార్ములా చూడండి, వచ్చే అసెట్ డెబిట్, పోయే అసెట్ క్రెడిట్. సో క్యాష్ అండ్ అసెట్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ డెబిట్ చేద్దాం. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ చేసి రెంట్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ చేద్దాం. సో 30 క్యాష్ అకౌంట్ డేటార్ టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్ అని రాసుకోండి.
టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్ వచ్చేసి అమౌంట్ 4,000. narration being rent received, that's all. ఇలా జర్నల్ ప్రిపేర్ చేయాలి. జర్నల్లో ఒక్క ప్రాబ్లం నేను చెప్పాను, ఇక 2 more ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో జర్నల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయడం. జర్నల్ ఎంట్రీ పాస్ చెయ్యాలి అంటే మీకు టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ క్యాషా క్రెడిటా తెలియాలి, ఏది పర్సనల్ అకౌంట్, ఏది రియల్ అకౌంట్, ఏది నామినల్ అకౌంట్ తెలియాలి. తర్వాత ఆ అకౌంట్స్ రూల్స్ అప్లై చేసి ఏ అకౌంట్ డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ క్రెడిట్ చేయాలో డిసైడ్ చేయగలగాలి. కాబట్టి జర్నల్ రావాలి అంటే టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, what are the personal account, what are the real accounts, and what are the nominal accounts. Next, using the rules of debit and credit, we have to decide which account is debited and which account is credited. Okay, so next video lo ika 2 more problem చేద్దాం. ఈ ప్రాబ్లం చెప్పేటప్పుడు వీటిని బోర్డుపై రాయాల్సిన అవసరం ఏం లేదు, ట్రాన్సాక్షన్ రాస్తాను నేను చెప్పడం ద్వారా మీరు రాసేసుకోండి సరిపోతుంది. సో బోర్డు మీద వేయాల్సినంత చాప్టర్ ఏం కాదు, ఇది వచ్చేసి మీకు ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ వచ్చేసి జస్ట్ 2 మార్క్స్ ఉంటాయి. సో 2 మార్క్స్ అనే దానికంటే కూడా అకౌంట్స్ అంటే జర్నల్, ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. జర్నల్ ఎంట్రీ మీద కమాండింగ్ ఉంటే ఆటోమేటిక్ అకౌంట్స్ మొత్తం మీద కమాండింగ్ ఉంటుంది. ఓకే, ఒకసారి ఫైనల్గా మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్లో నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫర్మ్ కానీ ఉండి ఆ ట్రాన్సాక్షన్లో క్యాష్ అనే పదం లేకుండా ఉంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పర్చేజెస్, అక్కడ నేమ్ ఆఫ్ ది పర్సన్ లేదు, క్యాష్ ట్రాన్సాక్షన్. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, అక్కడ కూడా నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫర్మ్ లేదు, క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హరి ఫర్ క్యాష్, ఇక్కడ చూడండి గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హరి ఫర్ క్యాష్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఉన్నారు, పక్కనే క్యాష్ కూడా ఉందండి, కాబట్టి అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ గా చెప్పకూడదు, క్యాష్ ట్రాన్సాక్షన్ గా చెప్పాలి. మళ్ళీ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్, మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్లో నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ ఫర్మ్ కానీ ఉండి క్యాష్ అనే పదం ఎక్కడ ఉండకూడదు ఆ ట్రాన్సాక్షన్లో, అప్పుడు మాత్రమే అది క్రెడిట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హరి, ఇక్కడ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఉన్నారు, క్యాష్ అనే పదం ఎక్కడా లేదండి, కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో హౌ టు ఐడెంటిఫై ద గివెన్ ట్రాన్సాక్షన్ ఈజ్ క్యాష్ ఆర్ క్రెడిట్? వెరీ ఈజీ, వెరీ ఈజీ. అసలు పేరే లేకపోతే ఆటోమేటిక్గా క్యాష్ ట్రాన్సాక్షన్, పేరుండి క్యాష్ ఉంటే అది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్, పేరుండి క్యాష్ లేకపోతే మాత్రమే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. వన్స్ అగైన్, పర్చేజెస్ క్యాష్ ట్రాన్సాక్షన్, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హరి ఫర్ క్యాష్ transaction, goods purchased from Hari, this is credit transaction. Okay, so మీకు ఇంట్రడక్షన్ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లిస్ట్ ఆఫ్ ఇన్కమ్స్, లిస్ట్ ఆఫ్ అసెట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ లయబిలిటీస్ డిస్కస్ చేసాం. అది క్షుణ్ణంగా ఫస్ట్ చదవండి ఈరోజే. తర్వాత పర్సనల్ అకౌంట్ ఏంటి, రియల్ అకౌంట్ ఏంటి, నామినల్ అకౌంట్ ఏంటో డిస్కస్ చేసాం, అది కూడా ఒకసారి చూడండి. తర్వాత అక్కడే రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ చెప్పాను. ఈ 3 ఏరియాస్ ఒక్కసారి చూసుకున్న తర్వాత జర్నల్కి మీరు వచ్చారనుకోండి చాప్టర్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మన అందరిది, కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ మెటీరియల్ ఇందాకే చెప్పాను, మీకు ఫ్రీగా సాఫ్ట్ కాపీ పంపిస్తాను. నా నంబర్కి అంటే లూకాస్ కామర్స్ అకాడమీ నంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్ 7382776681, మెయిల్ lucascommerceacademy@gmail.com. ఈ మెటీరియల్ మీరు ఫ్రీగా పొందొచ్చు. ఇన్ అడిషన్ టు దిస్
ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ నంబర్ నాకు పంపండి, నేను సేవ్ చేసుకుంటాను. నేను సేవ్ చేసుకోవడం ద్వారా, మీరు సేవ్ చేసుకోవడం ద్వారా స్టేటస్, ఎవ్రీడే స్టేటస్ పంపుతాను మీకు. ఆ స్టేటస్ వల్ల కూడా సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. ఓకే, గుడ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.